పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత అథ చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగ యోగ. గుణత్రయ విభాగ యోగం 14వ అధ్యాయం. ఇంతవరకు ఒక అధ్యాయం మనకి నడిచింది. ఇక్కడ 2వ అధ్యాయం ప్రారంభం అయింది. ఈ అధ్యాయం పేరు ఏమిటంటే గుణత్రయ విభాగ యోగం. త్రయం అంటే ఏమిటి? మూడు గుణాలు. ఎవరైనా సరే వేదాంత మతంలో, అంటే ఇంకొక మతంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అడగడం, అసలు ప్రపంచంలో ఉన్న గుణాలు ఈ 3. కానీ కొంతమంది మతాన్ని బట్టి అభిప్రాయాన్ని బట్టి ఒక తార్కికులు మాత్రం వాళ్ళు అన్నీ కలిసి పెట్టుకున్నారు. వాళ్ళు గుణాల్లో తీసేశారనమాట. ఒక 24 గుణాలు అని చెప్పుకుంటారు. కానీ మూలం ఏమిటంటే సృష్టికి ఆధారమైనటువంటి మధ్యలో వచ్చిన లెక్కలే. మనకి వాళ్ళు కల్పించుకునే లెక్కలేదు అనమాట. సృష్టి మొట్టమొదటి నుంచి కూడా ఉన్నటువంటివి గుణాలు ఎన్ని అని ప్రశ్న వస్తే అర్థమైంది. మూడే మూడు గుణాలు. అంటే సృష్టి ప్రారంభం 3 గుణాల నుంచి వచ్చింది. అది అయితే అది అక్కడి నుంచి 3 గుణాలు ముందు ఉన్నాయంటే ముందు లేవు. అర్థమైంది. అదే మాయ. ముందు లేకుండా తర్వాతకు వచ్చి అది ప్రధానం అయిపోయినాయి. ఇప్పుడు చూసి వెనకొచ్చి వాడు ముందు ఉన్నాడు అంటారే, అలా ఉంటుంది ఇది అనమాట. ఇలా వచ్చిందనమాట. ఇది మాయ వెనకొచ్చి ఇదే ముందు కనబడుతుంది మాయ మనకి. ఆయనేమో సూక్ష్మైపోయాడు, ఇదేమో స్థూలమైపోయాడు. ఏమంటారు? దేని నుంచి ఏది పుట్టిందో అది స్థూలమైపోయాయి. దేని నుండి ఏది పుట్టింది స్థూలాకారం అయిపోయాయి. ఇది అది కారణాన్ని తెలుసుకోవడం ఇప్పుడు మన వేదాంతం. ఈ కార్యాన్ని చూసి కారణాన్ని తెలుసుకోవడమే వేదాంతం. అనుమాన ప్రమాణం అంటే ఏమిటి? కార్యం వల్ల కారణం అని. అర్థమైందా? ఆ విధంగా గుణములు 3 గుణాల్లో సత్వము, రజస్సు, తమస్సు, తమోగుణ ప్రధానముగా కలిగినటువంటి, అర్థమైందా? 3 గుణాల్లో తమ ప్రధానాన్ని చేసుకుని ఈ చైతన్యము ఈ యొక్క సృష్టిని అర్థమైందా? అది చైతన్యం సృష్టి, ఈ మొత్తం జగత్తుని సృష్టించి. ఈ జగత్ సృష్టికి ఏ గుణం కారణం అంటే మనకి జగత్ సృష్టికి ఏ గుణం కారణం అంటే తమ ప్రధాన ప్రకృతి. అది అన్నమాట. ఆ తరువాత సత్వము, రజిస్తుంది కదా. ఈ ప్రకృతికి ఉత్పత్తికి ఏది మొట్టమొదటి ఉత్పత్తించింది అంటే ఆ ప్రకృతిని తీసుకొని మొట్టమొదటి ఆకాశాన్ని ఉత్పత్తి చేసింది. ఆకాశం నుండి ఎలా ఆకాశాత్ వాయు, వాయురగ్ని, అగ్నిరాప, అద్య పృథివీ, పృథివ్యాం వసుదీభ్య, వసుదీభ్యో అన్నం. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మొట్టమొదటి ఏం పుట్టాయంటే పంచమహాభూతాలు. అవి 3 గుణాలు అన్నిట్లో ఉంటాయి, కానీ తమ ప్రధాన నుంచి పుట్టాయి. అందుచేత ఆ 3 గుణాల్లో సత్వగుణము అంటే ఏమిటి? పంచభూతముల యొక్క సమష్టి సాత్వికాంశము నుండి అంతఃకరణం పుట్టింది. ఇప్పుడు ఏమిటంటే ఇవి పంచీకృతం చేయలే, పంచలేదు ఇంకా. యాజ్ టీజ్గా వచ్చినటువంటి దాంట్లో వచ్చినటువంటి అందులో సమష్టి సాత్వికం, సమష్టి ఏంటి? 5 భూతాల్లో ఉన్నటువంటి సత్వగుణము, ఈ 5 సత్వగుణాలు కలిసింది అంతఃకరణం, మన అంతఃకరణం. అలాగనే 5 రజోగుణాలు, 5లో రజోగుణాలు కలిసింది ప్రాణం. ఐదు దాంట్లో రజోగుణం మొత్తం 5 సమ్మేళనంగా కూడి ఉత్పత్తి చేసింది ఏంటంటే ప్రాణం. 5 సమ్మేళనంగా సత్వగుణం వల్ల ఏమొచ్చిందంటే అంతఃకరణం. ఇప్పుడు 5 కూడా 5 విడివిడిగా. అర్థమైందా? విడివిడిగా అంటే ఏంటి? పంచభూతం ఒకటి. ఒక్కొక్క పంచభూతం నుండి ఒక్కొక్క సాత్వికాంశం నుంచి పుట్టినవి జ్ఞానేంద్రియాలు. అర్థమైందా?
ఇప్పుడు ఒక్కొక్క సాత్వికాంశం, ఆకాశ సాత్వికం, శ్రోత్రం, అర్థమైందా, శ్రోత్రేంద్రియం, ఆకాశాద్ వాయు, వాయు సాత్వికం, స్పర్శ, ఆకాశం వాయు, ఓం, ఆ వాయువు అగ్ని, అగ్ని సాత్వికం రూపం, అర్థమైంది. ఈ విధంగా ఒక చక్షురింద్రియం అగ్ని. ఇక అలాగనే మనకి అగ్ని, ఆపహ, జలం, రసనేంద్రియం, పృథివీ, గ్రహణేంద్రియం. ఈ ఇంద్రియాలు విడివిడిగా దీన్ని పంచీకరణం అంటారు, కానీ గుణత్రయ భాగం కాబట్టి అది మూలము చెప్పి ముందుకు వెళ్తున్నా, దీని పంచీకరణం దీన్ని. కాబట్టి ఇప్పుడు చూసారా గుణాలు, సాత్వికాంశం వ్యక్తి అంటే వ్యష్టిగా వచ్చినవేటి జ్ఞానేంద్రియాలు, సమష్టిగా వచ్చింది ఏమిటి అంతఃకరణం. అలాగనే రజోగుణ వ్యష్టిగా వచ్చిన కర్మేంద్రియాలు, వాక్, పాణి, పాదపాయు, వస్తారు. వ్యష్టిగా అంటే ఆ రజోగుణం నుంచి అది రజోగుణం వ్యష్టి, రజోగుణ వ్యష్టి, రజోగుణం సమిష్టి. ఇప్పుడు రజోగుణ వ్యష్టి నుంచి ఏమిటి కర్మేంద్రియాలు, రజోగుణ సమష్టి ప్రాణం. ఇది అన్నమాట మనకి. ఇవేమిటి పంచీకృతం కాలేదు, స్వభావ సిద్ధమైన పంచభూతాలని సృష్టి ఇది. ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు పంచీకృతం కాకముందు ఉన్నదే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీర విద్యమానం కిమస్తి ప్రశ్న. అది అంటే సూక్ష్మ శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, పంచ కర్మేంద్రియాలు, ఇవి మనస్సు, బుద్ధి, ప్రాణం. ఇక్కడ ఒకటి కూడా ఉంది. ఇప్పుడు 17 తత్వాలు చెప్తారు. కొంతమంది తక్కువ చెప్పినా నష్టంలే అంటారు. ఇప్పుడు అంతఃకరణ ధర్మంలో బుద్ధి, మనస్సు రెండు, ఒకటి లెక్కేసుకునే తప్పులే. అంతఃకరణం ఏకమేవ, వృత్తిభేద చతుర్థ భవతి ఇది సిద్ధాంతం. అందులో ఏమి సూక్ష్మ శరీరం రెండు తీసుకోండి, మనస్సు, బుద్ధి. ఇప్పుడు ప్రాణం ఏంటి ఏకమేవ, అది వృత్తిభేద పంచదా భవతి సిద్ధాంతం. ఇప్పుడు ప్రాణాన్ని ఒకటి తీసుకొని అంతకన్నా ఒకటి తీసుకొని ఇది 12 అని ఎవరైనా అన్నారు అనుకోండి, సూక్ష్మ శరీరంలో 12 తత్వాలు ఉన్నాయనుకోండి, దోషమేమి లేవు. ఒకవేళ వాడి బుద్ధిలో సూక్ష్మంగా పెట్టుకుని, ఇప్పుడు కంప్యూటర్లు అన్ని షార్ట్ కట్టే కాదు, పెద్ద పెద్ద పేర్లు కూడా పీడిఆర్, ఏడిఆర్, సిడిఆర్, ఊర్ల పేర్లు, గ్రామం పేర్లు, స్టేషన్ దగ్గర పేర్లు అన్నీ ఏమంటారు. అలాగే ఎవరైనా షార్ట్ కట్ చేసుకున్నారు అనుకో, ఇందులో దోషమేమి లేదు. అందుచేత ఇప్పుడు మనకి గుణాలు, ఇవి గుణాలలో పంచీకృతం కాకముందు వచ్చినవి. ఇక ఇవి కేవలం లాభం లేదు, ఎందుకంటే ఇవి సూక్ష్మం, దీనికి ఒకటి ఉండాలి, తోలు. ఈ సూక్ష్మ శరీరానికి ఒక స్థూలం ఉండాలి. అందుకని స్థూలం రావాలి అంటే అప్పుడు పంచీకృతం చేసేసి, అర్థమైందా? ఇది చేస్తే ఇక బ్రహ్మాండం అంతా వచ్చింది. స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజ ఇత్యాది ఏది వచ్చేసింది. అందుచేత ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే ఈ గుణములను విభాగం, అంటే ఏ గుణములో ఏ ఉన్నాయి, ఏ గుణం మనలో ఉంటే మనకి ఏ వికారాలు పుడతాయి, అర్థమైందా? ఏ గుణం ఉన్నప్పుడు ఏ వికారం ఉంటుంది. కాబట్టి ఈ 3 గుణాల్లో తమో గుణం వల్ల వచ్చిన నష్టాలు ఏమిటి, రజోగుణం వచ్చిన నష్టాలు ఏమిటి, సత్వగుణం వల్ల వచ్చిన నష్టం ఏమిటి, లాభం ఉందనుకోండి. ఇప్పుడు మనకి సత్వగుణం వల్ల వచ్చిన వికారాలు, ఈ గుణాలన్నీ కూడా చక్కగా ఒక అధ్యాయం పెట్టేసాడు ఎవరు. ఈ గుణాలు మనకి చక్కగా ఏమి అలవర్చుకుంటే అది ఏమవుతుంది, గుణాలను మనం చక్కగా అలవర్చుకుంటే ఆ గుణాతీత స్థితి కలగాలి. ఇప్పుడు గుణాతీత స్థితి మనకి కలగాలి, తెలిసిందా? గుణాతీతను అవ్వాలి. మరి గుణాతీతను అవ్వాలి అంటే గుణముల యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి మొట్టమొదట. మనం ఏదైతే జయించాలనుకుంటున్నామో ఒక వ్యక్తిని,
ఆ వ్యక్తి యొక్క అంతా తెలుసుకోవాలి, లేకపోతే అవదు. ఆయన విషయం అంతా తెలుసుకుని వెళ్తే జయించాలి, ఇచ్చించాలి. ఏదో ఒక పండు తినాలనుకున్నాం, ఆ పండులో ఉన్నటువంటి విషయం ఏమిటోనే తెలుసుకొని తినాలి. అందుకని వస్తుగుణ ప్రదీపిక. మొత్తం బెండకాయలు ఏ గుణము, వంకాయలు ఏ గుణము, బీరకాయలు ఏ గుణము, మొత్తం కూరల్లో ఏ గుణాలు అన్ని వస్తువులు మొత్తం జిన్నురాశులు మొత్తం ఇంత పుస్తకం వస్తుగుణ ప్రదీపిక. మినపప్పు దానిలో ఏ గుణం ఉంది, కందిపప్పు ఏం గుణం ఉంది, అర్థమైంది, జీడిపప్పు ఏముంది, బాదం పప్పు ఏముంది, ఇవన్నీ గుణాలే. అది వస్తుగుణ ప్రదీపిక. అందులో ఒక 5,000 3,000 ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే కాల్చిన ఆ పుస్తకం కొని చూసేవాళ్ళం, ఏది తింటే ఏమిటి, ఏది తింటే వాతము, కఫము, పిత్తము, ఇవన్నీ. అది చేతి ఇది గుణం. ఈ గుణాలు అది ఆ గుణాలు విషయాన్ని ఇప్పుడు మనకు ఒక అధ్యాయంగా చక్కగా చెప్పబోతూ ఉన్నారు. మొట్టమొదట అర్జునుడు, ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇక అర్జునుని యొక్క శక్తి సామర్థ్యం అంతా శ్రీకృష్ణుడికి అర్థమైంది. ఒక్కరోజు 2 సైన్యముల నడుము నిలిచి బాగా ఏడ్చారు, అర్థమైందా? అలాగే ఏడ్చిన వాడి యొక్క ఏడుపు దినదిన ప్రవర్ధమానమైపోయి ఏడుపు పోయి ఆనందం కలుగుతోంది. ఎవరికి? అర్జునుడికి. దుఃఖాతీతుడు అవుతున్నాడు. ఇప్పుడు పూర్తిగా దుఃఖాతీతుడు కావాలని గుణత్రయాలు మనం చెప్పేస్తే ఇక చక్కగా ఈ గుణాలు ఎవడే దాటాడో వాడే దుఃఖత్రయాతీతుడు. అందుచేత ఈ త్రయం వస్తే ఆ త్రయం పోతాయి. ఏది గుణత్రయం ఉంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక త్రయం, ఆ త్రయాన్ని అధిగమించాలంటే ఈ త్రయం మనకి పట్టుకోవాలి. అర్థమైందా? అందుకని ఇప్పుడు మొట్టమొదట చెప్పబోతున్నాడు శ్రీ భగవాను వాచ, పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవాను వాచ అంటే ఏమిటి? భగవంతుడు చెబుతూ ఉన్నాడు, అర్జున పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం ఎత్తు జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిం ఇతః గతాః. ఎత్తు అంటే ఏమిటి? దేనిని? యజ్ఞాత్వా, ఏది తెలుసుకుంటే. అయిందా? లోకంలో యజ్ఞాత్వ అంటే ఏది తెలుసుకుంటే మనం అది పరాం సిద్ధిం ఇతః, ఏది తెలుసుకుంటే ఉత్కృష్టమైనటువంటి స్థితి కలుగుతూ ఉన్నదో. పరాం అంటే ఏమిటి? ఉత్కృష్టం, గొప్పది అనమాట. మనం యజ్ఞాత్వ ఏది తెలుసుకుంటే ఈ మానవ లోకంలో అంటే మానవ జీవితం మనం ఎత్తినందుకు ఏది తెలుసుకుంటే ఉత్కృష్టమైనటువంటి గతి స్థానం ప్రాప్తమవుతున్నదో అటువంటిది. అది ఎలాంటిది? జ్ఞానానాం జ్ఞానముత్తమం. ఉత్తమం జ్ఞానం. ఇప్పుడు జ్ఞానానాం అనేక జ్ఞానాలు లోకంలో 64 విద్యలని కొంతమంది చెప్తారు. లోకం విద్య అంటే ఏమిటి? జ్ఞానం. వేద జ్ఞానే, అది ధాతు వేద జ్ఞాని. కాబట్టి విత్తు అంటే ఏమిటి? మనకి తెలుసుకుంటా. వెత్తి విత్తు, వెత్తి ఇది జ్ఞానాలు. తెలుగులో ఏమి తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ విత్తు, శాస్త్రాన్ని తెలుసుకుంటే శాస్త్రవిత్తు, బ్రహ్మాన్ని తెలుసుకుంటే బ్రహ్మవిత్తు, లోకాన్ని తెలుసుకుంటే లోకవిత్తు. లౌకిక జ్ఞానం సంపద లోకవిత్తు, బ్రహ్మజ్ఞానం సంపాదించి బ్రహ్మవిత్తు, కేవలం శాస్త్రజ్ఞానం అయితే శాస్త్రవిత్తు. అద్వైత పాకశాస్త్రాన్ని తెలుసుకుంటే పాకశాస్త్రవిత్తు వ్యక్తి. అందుచేత చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనకి ఎత్తు జ్ఞాత్వ జ్ఞానానాం ఉత్తమం. అంటే ఇప్పుడు మనకి జ్ఞానాలు ఎన్ని లోకంలో? అనేక జ్ఞానాలు.
లోకంలోని జ్ఞానాలు అనేక. అయితే ఈ జ్ఞానాలన్నిటికీ మన తెలుగు వాళ్ళు సామెత పెట్టారు కదా, ఏమి సామెత? అది అర్థమైందా? కోటి విద్యలు కూటి కొరకే, ఎన్ని భోజనంకే, ఎన్ని జ్ఞానాలున్నా భోజనం. అది మరి రెక్కాడి దగ్గర డొక్కాడు అంటారు చూసారా, అది ఉండాలి ఇది ఉండాలా, అందుచేత జ్ఞానం ఇది ఉంటే కదా. మరి దానికోసం జ్ఞానం సంపాదించుకోవాలి. కానీ ఉత్తమం జ్ఞానం ఏదో మనకి ద్వివిద్యే వేదితవ్యే అన్నారు. 2 విద్యలు తెలుసుకోవాలి లోకంలో. 2 విద్యలు, ఒకటి లౌకిక విద్య, రెండవది పారమార్థిక విద్య. అలౌకిక విద్య, పారమార్థిక విద్య. ఇప్పుడు తత్ర అపరా ఋగ్వేదో అథ యజుర్వేద సామవేదో హ్యథర్వణః అని 4 వేదాలు 6 అంగాలు. శిక్ష, వ్యాకరణం, కల్పము ఇత్యాది 6. శిక్ష, వ్యాకరణము, కల్పము, జ్యోతిషము, నిరుక్తము, ఛందస్సు. ఈ అన్నీ ఏమిటి? లౌకిక విద్య. ఈ వేద సంబంధం అంతా లౌకిక విద్య. దర్శనాలు మళ్ళీ ఇవి కావు. ఇందులో ఏమి వేదాంత దర్శనం, ఏమి వేదాంతం ఉంది కదా, అంత ఉపనిషత్తులు, ఇది ఒక దర్శనం, వేదాంత దర్శనం. దాంట్లో ఇది ఉంది, ఏది పతంజలి యోగ దర్శనం. దాంట్లో తర్కశాస్త్రం అయిన నైయాయికులు, అది తార్కిక దర్శనం, యోగ దర్శనం ఇత్యాది ఇవన్నీ. కానాదు పైశాఖికి కానాదు మహర్షి ఆయన నుంచి వచ్చింది, అది ప్రాప్తం అర్థమైంది కదా. న్యాయం గౌతమునిక న్యాయసూత్రం ఇవన్నీ సూత్రాలు. ఇది వేదాంతం, ఇది కర్మకాండ సిద్ధాంతం. ఇది కర్మకాండ సిద్ధాంతం. ఇది పూర్వభాగం కర్మకాండ, ఉత్తర భాగం జ్ఞానకాండ. ఆ జ్ఞానకాండకు సంబంధించి దర్శనం. అది ఈ యజ్ఞయాగాదంతా కర్మకాండ సంబంధం, జ్ఞానకాండ సంబంధం దర్శనం. అయితే ఆయా శాస్త్రాలు, ఆయా మత ప్రవక్తలు ఆ దర్శనానికి అంతిమ పరాకాష్ట మోక్షమై ఓలో చెప్తారు అంటారు. మనం వేదాంత దర్శనానికి అంతిమ పరాకాష్ట బ్రహ్మ, తత్సంబంధమైన జ్ఞానం మన వేదాంత జ్ఞానం. ఇది ఇక వాళ్ళు ఈ దర్శనాల్లో ఉన్నటువంటి ఎక్కువ తక్కువలు చూసుకొని శంకరాచార్యులు వారు ఏమిటి ఆ దర్శనంలో వేదాంత దర్శనం ఉన్నటువంటి ఏమి ఉంది కదా, దాంట్లో ఏదైతే భాగం సరిలేదో, ఏ భాగాన్ని పట్టుకొని ఇదే అంటున్నారో వాటిని అన్నింటినీ ఆయన ఖండనమానం చేసినారు. ఆది శంకరాచార్యులు వారు ఇది లాస్ట్లో శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే ఆత్మ సవిజ్ఞేయ అన్నటువంటి తాత్పర్యాన్ని తీసుకొచ్చినారు. ఇక్కడ అద్వైతం అంటే ప్రత్యేక మతం కాదు. అద్వైతం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఆత్మ అద్వైతం అంటేనే ఆత్మ. ఏంటంటే శాంతం శివం అద్వైతం, ఉపనిషత్ వాక్యం. శివం అత్యతుర్థం మన్యంతే ఆత్మ సవిజ్ఞేయ అంటే పర్యాయ పదాలు. అది ఆత్మ ఈజ్ ఈక్వల్ టు అధ్యాత్మం, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు శాంతం. ఈ విధంగా మా తెలుగులో ఆత్మ ఈజ్ ఈక్వల్ టు నేను. అర్థమైందా? అందుకు అది ఉత్తమము జ్ఞానం. ఉత్తమము జ్ఞానం ఏమిటి? ఎత్తు జ్ఞాత్వ, ఏది తెలుసుకుంటే పునర్జన్మ న విద్యతే. జ్ఞాత్వ పునర్జన్మ న విద్యతే. అదే పరాం సిద్ధిం ఇతగత. పరాం సిద్ధి అంటే ఉత్కృష్టమైన సిద్ధి, బ్రహ్మజ్ఞాన సిద్ధి. అది చెప్తున్నారు. పరం భూయ భూయ మరలా చెప్తున్నానన్నారు. ఇంతకుముందు చెప్పారు ఎందులో 13వ అధ్యాయంలో క్షేత్రము, క్షేత్రజ్ఞము, విభాయోగం చెప్పారు. సాంఖ్యయోగంలో సాంఖ్యశాస్త్ర జ్ఞానాన్ని చక్కగా చెప్పేసి అజోరిత్య శాశ్వతీయం పురాణం హన్యతి హన్యమానే ఇలా అక్కడక్కడ చెప్పారు. చెప్పి ఇప్పుడు అంటున్నాడు పరం భూయ ప్రవక్షాయ, మరలా చెప్తున్నాను అంటున్నాడు. అర్థమైందా? మరలా చెప్తున్నాడు పునఃపునః. అందుకని చెప్పబోతున్నాడు. ఎందుకు చెప్పబోతున్నాడు? ఇది సూక్ష్మ విషయం. విషయం ఏంటి? సూక్ష్మ విషయం. సూక్ష్మ విషయానికి అది అందుకోవడం మనం కష్టం కాబట్టి ఇది అది దాన్ని మాని వాటికి చేయడం అది చెప్పారన్నమాట. యజ్ఞాత్వ ఇది. అయితే మరి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, ఏం లాభం?
ఉన్నప్పుడు భగవంతుడు చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మనకు సంప్రాప్తమైతే కిం లాభం, ఏమి లాభం, లాభం ఏమిటి అంటే చెప్తున్నాడు. ఇప్పుడు ఆ లాభాన్ని భగవాన్ చెప్పు జ్ఞానం ఎట్టిది అని, ఆ జ్ఞానం అంటే ఎలాంటిది, దాని లాభం ఏమిటి అన్నటువంటిది. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః సర్గేపి నోపజాయంతి ప్రళయేన వ్యథంతి చ. ఇదం జ్ఞానం, ఇదం జ్ఞానం. ఏ జ్ఞానం ఇది? ఏమి? బ్రహ్మజ్ఞానం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనా నాస్తి కించన. ఏమి? ఈ జ్ఞానంలో మనకి సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్ అధునా తథైవ ఆసీత్ ఇత్యాది వాక్యాలు ఉన్నది కదా. ఇది ఈ వాక్యాలైనటువంటి తత్వమసి మహావాక్యం ద్వారా నిర్ధారణమైనటువంటి ఏ జ్ఞానమైతే శేషం ఉన్నదో, ఏహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్నటువంటి ఇది ఏమి ఇది. అయితే 13వ అధ్యాయంలో చెప్పారు జ్ఞానం, అమానిత్వాది జ్ఞానం. జ్ఞానము కేవలం అది మోక్షం స్వరూపం కాదు. అమానిత్వాది జ్ఞానం మోక్ష స్వరూపం కాదు. మోక్షస్వరూపం తత్వమస్యాది మహావాక్యాత్ ఉత్పత్తిర్భవతి. ఏది? అమానిత్వాది జ్ఞానం మోక్షస్వరూపం కాదు. ఏమి మరి అమానిత్వాది జ్ఞానం? అమానిత్వాది జ్ఞానం మనకు వస్తే అది స్థితప్రజ్ఞత్వం ఇది శీతోష్ణ సుఖదుఖేషు సమస్తంగా వివర్జిత గుణాలు. కానీ ఆత్మజ్ఞానం కేవలం ఆత్మజ్ఞానం ఇది నిత్యానిత్య వస్తు వివేక ద్వారా, నిత్యానిత్య వస్తు వివేక ద్వారా, తత్వమస్యాది మహావాక్య శ్రవణం ద్వారా ఏది చివరికి మిదిందో గురువు ద్వారా ఇదంతా అదే నీవి నీవేదని చెప్పినటువంటి అది జ్ఞానం, అది ఆత్మజ్ఞానం. తక్కినవన్నీ కూడా ఆచరణ యోగ్యం, సాధన. అయితే ఇది జ్ఞాన విషయం. ఇది సాధారణమైనటువంటి ఒక యజ్ఞకర్మాది సాధన అలా లేదు. అమానిత్వాది ఇది సమానిత్వాది. అంతఃకరణములో ఈ ధర్మాలు ఉంటే వాని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఇప్పుడు యజ్ఞయాగాది క్రియ వేరు, ఈ గుణాలు అమానిత్వాది గుణ సంపాదన వేరు. అయితే అమానిత్వాది గుణాలను మనం తీసుకొని మన జ్ఞానం కలిగిపోయినట్టు కాదు అక్కడ జ్ఞానం. ఎందుకంటే అది ఏం చెప్పారు? అమానిత్వం అధంబిత్వం మానవ ధర్మం. అమానిత్వం అధంబిత్వం అహింస క్షాంతిరాజ్యం ఇవన్నీ గుణాలు. ఇప్పుడు అహింస సత్యమాస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమహ శౌచ సంతోష తపస్సు ఇవి అంగాలు, ఇవి అంగాలు, అష్టాంగ అంగాలు. అట్లాగే కానీ అది అంగి స్వరూపమైన స్థితప్రజ్ఞత్వం అంగాల ద్వారా కలుగుతుంది. కానీ ఇది కేవల జ్ఞానం కాదు, జ్ఞానానికి ఉత్పత్తికి హేతుభూత ఇది. అలాగని అమానిత్వాది ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం మనకి శాంతి సుఖం వస్తుంది. కానీ మోక్షప్రాప్తి జ్ఞానం కేవలం ఉపనిషత్ శ్రవణం, తత్వమస్యాది మహావాక్యాది శ్రవణం, తద్వారా అనుభూతి వచ్చి అంతఃకరణ వృత్తి రాహిత్యం, ఇదేటప్పుడే మోక్ష జ్ఞానం. ఏతావత్పర్యంతం అంతఃకరణ వృత్తిర్భవతి తావత్పర్యంతం శుద్ధ జ్ఞానం నాస్తిర్భవతి శాస్త్ర సిద్ధాంతం. అందుచేత ఇవన్నీ ఆ వృత్తి రాహిత్యాన్ని చేస్తాయి. ఇదే అనమాట వృత్తి రాహిత్యాన్ని. అందుకు చెప్తున్నారు ఇప్పుడు ఇదం జ్ఞానముపాశ్రిత్య. ఏదం కిం జ్ఞానం? ఉత్తమ జ్ఞానం బ్రహ్మజ్ఞానాన్ని ఉపాశ్రిత్య. ఉపాశ్రించిన వాడు ఏమవుతాడు? మమ సాధర్మ్యం అమన్నాడు, నాతో సమానం. ద్వయోర్మధ్య అభేద. ఈ జ్ఞానం ఎవరు సంపాదన చేశాడో నాకు ఆయనకి మధ్యలో ఏమి అక్కడ చెప్పాడా? ఆర్తో జిజ్ఞాసుల అర్థార్థి జ్ఞానీచ భక్తుడు. ఏం చెప్పాడు? జ్ఞానీతు ఆత్మయు మే మతం. ఇక జ్ఞానికి నాకు భేదం లేదు. ఈ బాకీ వాళ్ళు సంకటంలో వెంకటరమణ ఏమంటారు? సంకటంలో వెంకటరమణ అంతే. ఇక బాకీ అంతా ఇది అన్నమాట. అందుచేత ఇది చెప్పబోతున్నాడు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మి ఆగత. ఇక్కడ చూడండి,
మనము సాకారమా నిరాకారమా? సాధర్మ్యానికి మమ సాధర్మ్యం. మమ సాధర్మ్యం అంటే ఆకారాత్ సాధర్మ్యం నాస్తి. అత్ర మమ సాధర్మ్యం అంటే శ్రీకృష్ణుడు కదా, చంక చక్రము, మరి కిరీటం, అర్థమైందా, పొట్టు పీతాంబరం. మమ సాధన అంటే మనం కూడా అలా అయిపోతామేమో శ్రీకృష్ణుడు సమానంగా. ఏమే మమ సాధర్మి ఇత్యత్ర ఆకార విశేషం నాస్తి. బాకీ ఆకార విశేషం నాస్తి. ఇప్పుడు మమ సాధర్మి అన్నాడు కదా, మమ సాధర్మి అంటే పిన్నిలు గారు ఉంటారు ఒకటి, కిరీటం ఉంటుంది కృష్ణుడికి. మరి కృష్ణ మమ సాధర్మి అంటే ఈ జ్ఞానంగా అయితే మమ సాధర్మి అవతార విశేషం. మమ సాధర్మ్యం ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి. సమస్త భూతములు విరాజమానమే దివి చైతన్య స్వరూపం ఏదుందో ఆ స్వరూపము తానన్నటువంటి స్థితి కలిగినటువంటి వాడు మమ సాధర్మ్యం. జ్ఞానాన్ని మనం నిర్గుణ రూపం నిరాకారం. అందుచేత ఇక్కడ మమ సాధర్యం అయినప్పుడు మళ్ళీ వాళ్ళు తీసుకొని వీళ్ళు తీసుకున్నాం అనుకో, మళ్ళీ మొదలకే మోసం. అర్థమైందా? చెప్పారే ఆ శ్రీకృష్ణుడా మమ సాధర్యం అని ఇంక వాడంటాడు, ఇక కాపాలికి వచ్చాడు వాడంటాడు, ఇక ఇంకోటి వచ్చి ఇంకోటి అంటాడు, దర్శనాలు అనేక రకరకాలు. ఏమి ఈ విధంగా రెండవది ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఈ విధంగా సద్యేపి నోపజాయితే. అవును, ఫస్ట్ మమ సాధర్మ్యం ఆగతాః. మమ సాధర్మ్యం ఆగతాః ఇత్యత్ర ఏమి భగవంతుడికి ఏమిటి? పుట్టుక లేదు, చావు లేదు. ఎవరికైతే మరణమస్తి జన్మ అస్తి తస్య మరణమస్తి. కానీ ఇది పుట్టుక లేదు, మమ సాధర్మ్యం ఇత్యత్ర ఏమి పుట్టుక మరణం లేదు. నా జాయితే నా మరితే. అది పుట్టుక లేదు, మరణము లేదు. ఈ సాధర్మ్యం భగవంతుడి సాధర్మ్యం. భగవంతుడికి పుట్టుక లేదు, మరణం లేదు. అదే మరి మమ అంటే ఏంటి? మమ ఇత్యత్ర ఆత్మ, నా యొక్క అయితే ఆత్మ ఆయన చెప్పేది. అందుచేత మనకి రెండు లేదు. అయితే ఇప్పుడు మనకేమో ఆయన యొక్క సమాన ధర్మాన్ని పొందేమనుకోని ఇప్పుడు మనకేం లేవు, చావు పుట్టుక మనకి చావు లేదు, పుట్టుక లేదు, దాటిపోయినట్టు. పుట్టుక ఉండదు, మరణం ఉండదు. అందుకే పుట్టకుండా ఉన్నవాడే పుట్టినవాడు అన్నాడు. ఎవరు? యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడి బోధలో ఎవడు పుట్టి మళ్ళీ పుట్టకుండా ఉంటాడో వాడే పుట్టినవాడే. అయితే మిగతా వాళ్ళు ఏమి అంటారు? చిన్న ముదుగు మాట వాడేసిన మనకు కఠినంగా ఉంటుంది. ఆ కఠినం ఉంటేనే అన్న మనకి ఇంకా అప్పటికే సిగ్గురాదు వచ్చింది గొడవ. మిగతా వాళ్ళ సంగతి ముసలి గాడిదలతో సమానమైన వేసినాడు శ్లోకంలో. పుట్టి మళ్ళీ పుడుతున్నాడు, ఆ ముసలి గాడిద లాంటి వాడు ఆడేశాడు అన్నీ. అదంటే మాత్రం మనకేమి దాని మీదకి వెళ్తాం ఇంకేమే, అది మనకు ఆశీర్వాదం అనుకుంటుంటాం. అది కూడా మరి మనకి ఆశీర్వాదం అనుకుంటుంటాం. కానీ అంత మాట అన్నారు కాబట్టి ఆ మాట అనిపించుకోవాలనేదే కూడదు. అదే అన్నమాట. అందుకు ఆ విధంగా మనం పుట్టాలి, పుట్టాం, అయిపోయింది. సరే, ఇక కొంతమంది మహాత్ములు కూడా కోరుకుంటారు, ఎందుకంటే నేను మళ్ళీ పుట్టాలి, నేను పుట్టని. ఎందుకు? వాళ్ళు శుద్ధం అయిపోయారు కాబట్టి, వాళ్ళ ఆశ స్వార్థం లేదు కాబట్టి లోక సంరక్షణార్థం. అది ఏమంటారు? లోక సంరక్షణార్థం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాలు యుగ అంటే మమ సాధర్మ్యం అన్నప్పుడు ఇతడు కూడా అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు పుట్టాలంటే పుడతాడు లోకంలో ఉపకారానికి. పుడతాడు, లేకపోతే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది పుట్టుక? పుట్టుక ఎవరి చేతిలో ఉంది? అంతా నీ చేతిలో ఉన్నదే, మంచిదే, అది భక్తి. ఇప్పుడు మన చేతిలో ఉండేది జ్ఞానం. నీ చేతిలో ఉంది పుట్టుక అంటే భక్తి, అది మన చేతిలో ఉన్నది అంటే ఓన్లీ పాయింట్. అంతా మీ చేతిలో పుట్టు చావులన్నీ మీ చేతిలో ఉన్నాయి దేవా అంటే భక్తి అయింది. ఇవి పుట్టు చావులన్నీ నా చేతిలో ఉన్నాయంటే ఈ భక్తికి జ్ఞానికి ఇంతే తేడా. అర్థమైందా? భక్తికి
ఇప్పుడు మనకి పుట్టుకు చావులు ఎవరి చేత అని సాక్షిగా ఉంటాడు అంతే. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఎంతమంది పుడుతున్నారు ఎంతమంది పోతున్నారు లేదా వెలుగులో, ఆయన వెలుగులో పుడుతూ ఉన్నారు పోతూ ఉన్నారు. అర్థమైందా? ఆయనకేం సంబంధం ఉందా? ఈయన వెలుగులో పుడుతూ ఉంటాం, మనం పోతూ ఉంటుంటాం, ఈయనకేం సంబంధం లేదు. అలాగంటే వద్దా? ఆయన సంబంధం ఈయన సంబంధించి ఇది ప్రతి ఛాయతో ఈ పనులు జరుగుతున్నాయి. అందుకని ఇప్పుడు నా సద్యేపి నోపజాయంతే ప్రళయే నవ్యసంతించాలి. అర్థమైందా? సృష్టి ప్రారంభంలో వీడికి పుట్టుక లేదు, ప్రళయంలో చావు లేదు. ఆ పుట్టు చావులకు అతీతమైనటువంటి ఏ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితిని అయ్యా ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఒకటి నా యొక్క సమాన ధర్మాన్ని పొందుతావు. అంటే ఏమిటి? నాకు ఏ వికారాలు లేవు, నీకు కూడా వికారాలు ఉండవు. ఇది అన్నమాట. వికారం ఉంటేనే కదా కష్టం, వికారం లేకపోతే సమాన స్థితి. సంతోషంకి వికారం, దుఃఖముకి వికారం. అర్థమైందా? సంతోషము ఒక వికారం, దుఃఖము ఒక వికారం, రెండు వికారాలే. కానీ మనకు ఆ వికారం ఆనందంగా ఉంటుంది, ఈ వికారం దుఃఖంగా ఉంటుంది. అందుకే జ్ఞానికి రెండు వికారాలు దుఃఖం అనుకుంటాడు. పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాచ సర్వం దుఃఖం వివేకిన అని పతంజలి మహర్షి స్తోత్రం చెప్పేశాడు. పరిణామ తాపం కానీ దుఃఖతాపం హేమి, అది పరిణామ తాప దుఃఖ మూడు విధాలన్నమాట ఇది కొన్నటువంటిది. అందుకని ఈ మూడిట్లో కూడా ఏం చేస్తాడు? సర్వం దుఃఖం వివేకిన. సుఖ స్వరూపములో కూడా యోగి ఏం చేస్తాడు? దుఃఖంగా చూసుకుంటాడు. తాప దుఃఖం, పరిమాణ దుఃఖం, ఇవన్నీ మూడు దుఃఖాలు. అందులో ఒకటి పరిణామం. అది పరిణామ తాప సంస్కారం. పరిణామ దుఃఖం, తాప దుఃఖం, సంస్కారం, మూడు అన్నమాట ఇందులో. దాంట్లో అన్ని ఎక్స్ప్లెయిన్ బాగా చేశాడు పతంజలి అవసూత్రాలు చెప్పినాడు చెప్పుకోండి. అందుచేత ఈ మూడు వచ్చినప్పుడు కూడా ఏమి సుఖం వచ్చింది అనుకో, అది దుఃఖంగా భావించుకుంటే యోగి సుఖబుద్ధి దుఃఖమితి భావి. అర్థమైందా? సుఖబుద్ధి ఉండదు, దుఃఖంగా భావించుకోండి. మనం సుఖం అనుకుంటాం, దుఃఖం. అందుకే మనకి రెండు తేడా తెలుస్తుంది. ఆయనకి సుఖము దుఃఖం ఏది అది పట్టించుకోడు, సుఖం వచ్చినప్పుడు ఈ దుఃఖం అనుకుంటాడు. అందుకని ఆయనకి దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం తెలియదు. ఇప్పుడు మనం సుఖం వచ్చినప్పుడు సుఖం అనుకుంటాం కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం తెలుస్తూ అని. అర్థమైందా? ఇది అని చెప్తున్నాడు. అందుచేత ఈ విధంగా మనకి ఆయన సర్గేపి నోపచాయి. అర్థమైందా? అందుచేత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ బ్రహ్మజ్ఞానాని కోసం పాటుపడాలి. అయితే జ్ఞానానికి పాటుపడితే ముఖ్యమైనటువంటి సాధన ఏమిటి? ఇప్పుడు జ్ఞానానికి సాధన జపమా, ధ్యానమా, భజన ఇవన్నీ ఉంటాయి. కానీ దానికి ముఖ్యంగా సాధన ఏమిటంటే అంతఃకరణములో ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి ప్రవృత్తికి విరోధమైనటువంటి వృత్తులు ఉన్నాయో ఆ వృత్తుల్ని రాహిత్యం చేసుకునేది అసలు సాధన. ఈ సాధన కాదని లేదు. ఈ సాధన ఒక మనసుని ప్రశాంతంగా ఒక దైవభక్తి మనకి ఇచ్చి భగవంతుని అనుగ్రహంకే స్వాధ్యాయం. ఏది స్వాధ్యాయం రెండు రకాలు. అర్థమైందా? జపము, ధ్యానము, భజన ఇత్యాది మనకు ఉండొచ్చు. కానీ అంతఃకరణములో వృత్తులున్నాయా అవి ఏమి జ్ఞానానికి విరోధమైన వృత్తులు ఏమున్నాయో వాటిని మనం చూసుకొని ఆ వృత్తిని తీసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సాధన సూక్ష్మ సాధన. ఈ జప ధ్యానాది స్థూల సాధన. ఇది ఉండాలి. ఇది దేని చేస్తుందంటే ఇప్పుడు ఒక కత్తితో కొయ్యలేమనుకోండి, ఆ కత్తి మొద్దు బారిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? సానబట్ట. ఈ సానబట్ట విధమాట ఈ జపం ధ్యానము ఆ కత్తికి సాన బాగా అది సూక్ష్మం అవుతుంటుంది. మళ్ళీ కత్తి దాన్ని ఉండాలన్నమాట వృత్తులు. ఆ విధంగా ఇది ఉండాలి. అది కానీ దీంతోనే తృప్తి పడిపోయి ఉండిపోతే
అది లేకపోతే ఈ శాంతి రాదు. సంపూర్ణమైన శాంతి వృత్తి ఎంతవరకు ఉందో శాంతి అంతవరకు కాదు. వృత్తి రహితం ఎప్పుడైపోయిందో శాంతి ఉంటుంది. ఇప్పుడు జపం ధ్యానం చేసినప్పుడు వరకే ఉంటుంది ఎంతసేపు. మరి ఇప్పుడు జపధ్యానం నిద్ర కంటే జపధ్యానం ఎక్కువ అంతసేపు ఉంటామా? నిద్రలో 8 గంటలు, నిద్రావస్థ 8 గంటలు, జపం ధ్యానం ఎంతసేపు? అరగంట, పావు గంట. అంతసేపు పోయిన తర్వాత మళ్ళీ అశాంతి వస్తుంటే ఈ పావు గంట పోయిన తర్వాత మళ్ళీ అశాంతి వచ్చిందని చెప్పాలా? మీ అశాంతికి కారణమైన హేతు ఉంది కదా లోపట, వృత్తి. ఆ వృత్తిది రజోగుణ వృత్త, తమోగుణ వృత్త, సత్వగుణ వృత్త, అది చెబుతుంది. ఇప్పుడు ఇది ఈ అధ్యాయం వృత్తిరాహిత్యం ఇత్యత్ర, ఇది రజోగుణ వృత్తి అంతఃకరణ స్థితం ఉన్నదా, లేకపోతే తమోగుణ వృత్త, లేకపోతే సత్వగుణ వృత్త, ఈ వృత్తుల్లో ఏం ఉండాలి, ఏం పోవాలి అన్నటువంటి అధ్యాయాన్ని చక్కగా భగవంతుడు చెప్పబోతున్నాడు. కాబట్టి అర్జున ఇంక ఈ రోజు కాపు, రేపు చెప్తానే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అందరూ కూడా చక్కగా దీన్ని తెలుసుకొని సత్కర్మనిష్ఠులమై, భగవద్భక్తులమై, ఆత్మవిజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ సదా రక్షించుగాక.